ఎందుకు చదువుకోలేదు మరి? చదువుకున్నాను 7th క్లాస్ వరకు. 7th క్లాస్ కాదండి, 7th నుంచి పని చేయడం మొదలు పెట్టాను. చదివాను. మా నాన్న సిక్ అయిపోయారు 7th లో. మా నాన్న సిక్ అయిపోయారు, తను కొద్దిగా ఆల్కహాలిక్ అన్నట్టు సిక్ అయిపోయారు. అప్పటి నుంచి పని చేసుకుంటే నైట్ డ్యూటీకి వెళ్ళకుండా మిల్లులో పని చేసేదన్నట్టు. నేను మిల్లులో పని చేసుకున్నా, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేది అన్నట్టు. దాని తర్వాత నా ఇంటర్ టైంలో నాన్నగారు చనిపోయారు. నా ఇంటర్లో 10th చనిపోయారు. హెల్త్ బాగాలే అంటే నాన్ స్టాప్ గా తాగేవారు అన్నట్టు, చనిపోయారు. నేను, మా బ్రదర్, మా సిస్టర్ ముగ్గురం అన్నట్టు. చెల్లి చదువుకోవడం కంటిన్యూ చేసింది. మనం ఇంటర్కి స్టాప్ చేసేసాము. మా బ్రదర్ 10th కి స్టాప్ చేసేసాడు. మేమిద్దరం కలిసి పని చేసుకునే వాళ్ళం. చెల్లి చదువుకునేది అన్నట్టు. అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లో ఉండేది. అమ్మాయి ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి మీరు పని చేసి ఇల్లు చూసుకున్నారు? అప్పటి నుంచి పని చేసాను. అంటే నేను బస్ స్టాండ్ లో బస్సుల మీద పాప్కిన్ వాటర్ అమ్మాను, థియేటర్ లో గేట్ కీపర్ పని చేశాను, సుతార్ పని చేశాను, ఐస్ క్రీట్లు అమ్మాను, అన్ని పని. ఫస్ట్ స్టార్టింగ్ పని అంటే హోటల్లో గ్లాసులు కడగడం. అది ఫస్ట్, అది నా పని. అది మా నాన్న తీసుకున్నారు. ఫస్ట్ నాకు 1 day 10 rupees, 2 రూపాయలు బత్త. అంతేనా? 12 రూపాయలు మొత్తం? మొత్తం 12 రూపాయలు. అబ్బా, ఏమొచ్చేది అప్పుడు 12 రూపాయలకి? అప్పుడు ఏం రాకపోయేది, అది నాకేం తెలుసు. మా నాన్నకి తీసుకు ఇచ్చేవాడిని. అది ఏ రూపాయి, 1 రూపాయి వచ్చినప్పుడు మా నాన్నకి ఇచ్చేవాడిని అన్నట్టు. మనం 1 రూపాయి ఉంచుకునేది. మిల్లులో పోయినప్పుడు పర్ నైట్ కు 30 rupees ఇచ్చేది. నైట్ టైం పని ఉంటుంది? నైట్ టైం ఫుల్ టైం పని చేసేది అన్నట్టు. రాత్రంతా పని చేస్తే 30 రూపాయలు. నైట్ 8 మొదలు పెడితే మార్నింగ్ 7 వరకు చేసేది. 30 rupees ఇచ్చేది అన్నట్టు. అబ్బా, మిల్లులో ఇది మరీ ఘోరం అండి. నైట్ 8 నుంచి మార్నింగ్ 7 వరకు. అప్పుడు ఆ టైంలో అదే ఎక్కువ అనుకుంటున్నాను. నిద్ర ఎప్పుడు పోతారు? నిద్ర మామూలుగా వెళ్ళిన తర్వాత 1 hour పడుకొని మళ్ళీ స్కూల్కి వెళ్తే అక్కడ పడుకుంటే సార్ కూడా ఏమనకపోయారు, సపోర్ట్ చేసేవారు. స్కూల్ సార్ సపోర్ట్ చేసేవారు. అందుకే మనం కొద్దిగా అలా. అక్కడ 10th క్లాస్ లో మొదలు పెట్టి అన్ని పనులు చేసుకుంటూ ఎప్పుడు సెటిల్ అయ్యారు? కొంచెం అప్పటిదాకా సెటిల్ అవ్వలేదు? అప్పటి వరకు సెటిల్ కాదు, నార్మల్గా ఉండేది. నార్మల్గా ఉండేది తప్పించి అప్పుడు ఈమె వచ్చే ముందు మాత్రము కొద్దిగా మా మమ్మీ కొద్దిగా తన దగ్గర గోల్డ్ అవి ఉండే, అవి అమ్మేసి కొద్దిగా ఇల్లు అది కట్టడం ద్వారా తర్వాత ఈమె ఎంట్రీ అయింది. ఈమె ఎంట్రీ కాకముందు నేను ఒక హాస్పిటల్ వర్క్ చేసేది అన్నట్టు. ఒక హాస్పిటల్లో పని నేర్చుకోవడానికి చేయని పనే లేదు, అన్ని దగ్గర అన్ని అయిపోయింది. థియేటర్ లో గేట్ కీపర్. ఒక రోజు నైట్ సెకండ్ షో డ్యూటీకి వెళ్ళకపోతే ఆ మేనేజర్ తిట్టాడు అన్నట్టు. అప్పుడు 800 శాలరీ ఇచ్చేది తను. తిట్టాడు. తిడితే అక్కడ నుంచి లేచి వచ్చేసి 800 రోజుకి పర్ మంత్ 800 ఇచ్చేవాడు. అక్కడ నుంచి వచ్చేసి ఒక హాస్పిటల్లో పాపిరెడ్డి అని మా గురువు గారు, అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న నేను నీ దగ్గర పని చేస్తానన్నా అంటే సరే రా అన్నాడు. బట్ నాకు మెడిసిన్ గురించి ఏం తెలియదు, మెడిసిన్ పేర్లు తెలియదు, నాకు ఏం తెలియదు అంటే నేను నేర్పిస్తాను రారా అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళాను. అక్కడ కొద్దిగా లైఫ్ టర్న్ చేంజ్ అయింది. తర్వాత మ్యారేజ్ అయింది 2010లో. మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు అతను శాలరీ 1200 ఇచ్చేవాడు అన్నాడు. అన్న నాకు మ్యారేజ్ అయింది, 1200 శాలరీ సరిపోదన్న అంటే అంతకు మించి మనం ఏమి చేయను, లాస్ట్ 1800 ఇస్తాను. 1800 కూడా మ్యారేజ్ అయింది ఏం సరిపోతుంది అన్న, ఏం రాదన్నా అంటే నీ ఇష్టం చేస్తే చేయలేదు లేదంటే అప్పుడు నేను సొంతంగా నేను RMP డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అప్పుడు దాంట్లో ఉన్న రోజులు నేర్చుకున్నాను, వర్క్ మొత్తం నేర్చుకున్నాను, థియేటర్ వర్క్ అదంతా నేర్చుకున్నాను. సొంతంగా ప్రాక్టీస్ పెట్టాను. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత 2 years వరకు క్లిక్ అయ్యాను. అది కంటిన్యూస్. ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం RMP చేసుకుంటా, ఇవి చేస్తాను. RMP చేస్తున్నారు ఇప్పుడు? RMP డాక్టర్. మీ గురించి మాట్లాడదాం పర్సనల్ గా. మీది ఏ ఊరు ఇంతకు ముందు పెళ్లి కాకముందు? హైదరాబాద్. మీది హైదరాబాద్? ఓకే. మీ అమ్మ నాన్న ఏం చేసేవారు అప్పుడు? మా డాడీ ఆర్మీ. ఆర్మీయా? ఆర్మీ. ఓ, చదువుకున్నారా మీరు? 10th క్లాస్. ఏ మీ నాన్నగారు ఆర్మీ చేస్తున్నారు అంటే మా నాన్నమ్మ 10th దాకా చదివించి పెళ్లి చేసేసింది. 10th లోనే పెళ్లి అయిపోయింది? 10th తర్వాత పెళ్లి చేసేది. అయ్యో, అప్పటికి ఇంట్రెస్ట్ ఉండేనా మీకు పెళ్లి మీద? అంటే ఇంట్రెస్ట్ లేకుండే కానీ ఇప్పుడు చేయాలని వాళ్ళు చేసేసారు. పెళ్లి చూపులకి తీసుకెళ్లారా మిమ్మల్ని? మా దాంట్లో అట్లా తీసుకోవరు. అవునా? అసలు పెళ్లి తర్వాతనే చూసి. మా దాంట్లో అట్లా ఉండదండి. యాక్చువల్ ఏంటంటే అమ్మాయి తరఫున వాళ్ళు వచ్చి అబ్బాయిని చూస్తారు, చూసి అబ్బాయి నచ్చాడా సరే వెళ్ళిపోతారు, ఓకేనేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత అబ్బాయి తరఫు నుంచి అమ్మాయిలు వెళ్తారు, లేడీస్. ఆ లేడీస్ వెళ్ళి అమ్మాయిని చూస్తారు, ఓకే అంటారు. అన్న తర్వాత ఫోటోలు చూపించుకోవడం అంతే. నా ఫోటో తనకి, తన ఫోటో నాకు చూపించడం, ఫోటోలనే ఓకే అయిపోయిన తర్వాత ఫిక్స్ చేస్తారు, డేట్ ఫిక్స్ చేస్తారు, పెళ్లి చేసుకోవడం తప్పించి కనీసం మాట్లాడుకోవడం అందరికి ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేదు. ఒకసారి మా ఎంగేజ్మెంట్ అయ్యి 4 నెలల తర్వాత మా పెళ్లి అయింది. 4 నెలలు ఒకసారి కూడా ఫోన్ చేయలేదు.
ఏ ఇయర్ స్ట్రిక్ట్ అంటే మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్. మా నాన్నమ్మ 2010 బాగా స్ట్రిక్ట్. మీ నాన్నమ్మ వీళ్ళ నాన్నమ్మ బాగా స్ట్రిక్ట్. వీళ్ళు మొత్తం 6 మెంబర్స్ అండి, 5 అక్క చెల్లెలు, తను ఫస్ట్, లాస్ట్ ఒక బ్రదర్, 6 మెంబర్స్. వీళ్ళ డాడీ ఆర్మీ జాబ్ చేసేది. వీళ్ళ డాడీ ఆర్మీ జాబ్ చేసినప్పుడు వీళ్ళ నాన్నమ్మే అందరినీ కంట్రోల్ పెట్టేది అన్నట్టు. మీ మదర్ కూడా ఉన్నారు, హౌస్ వైఫే కంట్రోల్ పెట్టేది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు 10th క్లాస్ చదివి 3 పెళ్లిళ్ళు అయిపోయాయి అన్నట్టు. 4th నుంచి మాత్రం వాళ్ళ డాడీ రిటైర్ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గర నుండి వాళ్ళకి చదివించారు. ఇప్పుడు తనకు వీళ్ళ 4th సిస్టర్ వచ్చేసి RBI బ్యాంక్ లో జాబ్ వచ్చింది, తను జాబ్ చేస్తుంది, బ్యాంక్ మేనేజర్. ఇంకో 5th సిస్టర్ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. వీళ్ళ బ్రదర్ ఇంకా చదువుతున్నాడు. నైస్. అట్లా మిమ్మల్ని కూడా చదివించుంటే బాగుంటుంది అనుకుని ఉంటారు కదా మీరు ఖచ్చితంగా. తర్వాత ఏంటి కమల్ గారు మీరు అంటే తను ఎంత చదివిన ఏం లాభం అండి, పేరుకి హైదరాబాద్ లో పెరిగింది తప్పించి ఏం లేదు. రీలు చూసినట్టు ఎడిమోక. అదిగో మీకు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ కింద కూడా మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి చూడండి, మిమ్మల్ని వేసుకుంటారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, అంటే తనకి ఏం తెలియదు, అమాయకం. ఇప్పుడు మా పెళ్లి 2010 అయిందండి. ఇంతవరకు తను నన్ను ఒక్కసారి కూడా షాపింగ్ తీసుకెళ్ళమని అడగలేదు, మా ఇంటికి పంపినని అడగలేదు, నాకు ఒక డ్రెస్ ఇప్పేనని అడగలేదు, ఒక సినిమాకి తీసుకెళ్ళని అడగలేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని సంవత్సరాల్లో 2 సార్లు షాపింగ్ చేయించాను కావచ్చు. 15 సంవత్సరాల్లో 2 సార్లు షాపింగ్. తెచ్చి పెడుతుంది మొత్తం మా మమ్మీ చూసుకుంటాను అన్నట్టు. మాది కంబైన్డ్ ఫ్యామిలీ, మా బ్రదర్ నేను కలిసి ఉంటాం అన్నట్టు. మాది కంబైన్డ్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబము. నేనేది తీసుకొచ్చినా మా అమ్మకి ఇచ్చేస్తాను, మా తమ్ముడు ఎంత తీసుకొచ్చినా మా అమ్మకి ఇచ్చేస్తాను అన్నట్టు. వీళ్ళిద్దరికి మొత్తం మా మమ్మీ ఏది మాకు కావాలంటేనే అత్తమ్మనే. మీరేం ఫీల్ అవ్వరా అట్లా? అంటే అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అట్లా ఏమన్నా ఉంటుందా? ఏం లేవు. ఎప్పుడు పొద్దున లేసామా, పని చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతవరకు వాళ్ళ పని. తన పని అంతేనా? జెన్యున్ గా చెప్పాలంటే కరెక్ట్ గా అంతే తప్పించి అంటే నైస్ అన్నట్టు. అదృష్టం. ఇబ్బంది పెట్టరు ఇంట్లో నన్ను అసలు. నాకు మీ మమ్మీ నన్ను ఇలా అంది, మా ఇట్లా చేస్తుంది అలా చేస్తుంది అని కొందరు పెళ్ళిన తర్వాత టార్చర్లు ఉంటాయి, వేరే పెడదాం వేరే ఉందాం. తనతో నాకు ఇంత టార్చర్ లేదండి అస్సలు, కంప్లీట్ ఇంత కూడా అంటే ఇంత టార్చర్ లేదు. అందుకే నేను వీడియోలలో అమ్మాయిలతోని మీరు నవ్వుతారు ఏంటండి, ఇక్కడ మీరు సీరియస్ అవ్వాలి. వీడియోస్ లో ఎక్కడ పడితే అక్కడ అందరు అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తున్నారు, అమ్మాయిలతో కలిసి వీడియోస్ చేస్తున్నారు వీడియో కోసమే. కానీ మా హస్బెండ్ మంచోడు. అట్లా మీరు అమాయకంగా ఉండబట్టే చెవులో పూలు లేదు లేదు. ఇప్పుడు తను అంత నన్ను నమ్మింది కాబట్టి నాకు ఏదైనా తప్పు చేయాలని ఆలోచనప్పుడు తను గుర్తుకొస్తుంది, అందుకే చేయను. మామూలుగా ఫ్రెండ్లీ వరకు అట్లా చేస్తాను, వీడియోస్ మాత్రం చేస్తారు. ఆ వీడియోస్ కింద కామెంట్స్ చూసారా ఎప్పుడైనా? అన్న వదిన ఉంది కదా మీకు, ఎందుకు వీళ్ళతో వీడియోస్ చేస్తారు మీరు? రాగినట్టు రాకపోతే ఆవిడేం అనపలేదు మిమ్మల్ని కామెంట్స్ లోనే. కామెంట్స్ నన్ను తను ఒక మాట అన్నది అందరూ వాళ్ళే వేస్తున్నారు, అంటే ఫాలోవర్స్ మాత్రమే వేస్తున్నారు కంటిన్యూగా. పాపం అంత మంచి వైఫ్ ఉంది, అంత కుందన బొమ్మలా ఉన్నారు ఆవిడ చూడడానికి. ఇంకెందుకంటే మీకు వేరే వాళ్ళతో డాన్సులు వీడియోస్? తనకు ఆ డాన్స్ ఎక్స్ప్రెషన్స్ రాదండి, ఓన్లీ తను తెలంగాణ శకంతలని తల్లి అంతే తప్పించి ఈ ఎక్స్ప్రెషన్స్ రావు. అందుకని అట్లా షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి అలా చేస్తుంటాను అన్నట్టు. మీరు ఒప్పుకుంటున్నారా దీనికి? ఒప్పుకుంటారు, ఏం చేస్తారు, మళ్ళీ నవ్వుతున్నారు. ఒప్పుకుంటారు. అన్నిటికీ ఇట్లా అదేదో ఒక రీల్ ఉంటది, నాకు తెలియదండి మా ఆయనకు తెలుసు అన్నట్టు. నేను అన్నిటికీ ఇట్లా చూస్తున్నారు తిరిగి. అంతేగా ఇది మీరు కదా అనాలి, ఆవిడ అంటున్నారు. అంటున్నారు. కానీ ఉమ్మడి కుటుంబం అంటే ఇప్పుడు ఈ ఉన్న కాలంలో ఉమ్మడి కుటుంబం అనేది చూడడానికి కూడా లేదు, కనుమరుగైపోయింది పూర్తిగా. ఎలా ఉంటుందండి అసలు ఉమ్మడి కుటుంబంలో ఉండడం అంటే? అదంతా అంటే మేమిద్దరం బ్రదర్స్, వీళ్ళు కూడా 2 సిస్టర్స్ అవుతారు అన్నట్టు. మా పెళ్ళైన తర్వాత తనే చెప్పింది, మా సిస్టర్ అయితే మేము కలిసి ఉంటాం, మేము బాగుంటాం అని తను చెప్పడం ద్వారా మా తమ్ముని బతులాడి ఒప్పించి తను చేయడం జరిగింది. మీ ఓన్ సిస్టర్నా? ఓన్ అంటే కజిన్ సిస్టర్ అన్నట్టు. అలా దాంట్లో ఏంటంటే నాకు మా తమ్మునికి అడ్జస్ట్మెంట్ బాగుంటుంది అన్నట్టు. వాడు నేను చిన్నప్పటి నుంచి నేను పని చేసినప్పుడు వాడు కూడా నాతో పని చేసేది అన్నట్టు. మేము ఇద్దరం అంటే 1 టైం తినడానికి లేకున్నా కానీ ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి మాకు ఆ సిచ్యువేషన్ తెలుసు. వానికి నాకు ఇంతవరకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, స్మోక్, డ్రింక్, పాన్ అలాంటి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు.
వాడు నన్ను బాగా అర్థం చేసుకుంటాడు, నేను అని అర్థం చేసుకుంటాను. ఇన్ కేస్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు 2.5 years అవుతుంది, నేను ఇంట్లో 1 NP కూడా ఇవ్వట్లేదు. అంటే నాకు కొద్దిగా బయట ఫైనాన్షియల్గా కొద్దిగా బాగా అది టైట్ అయిపోయింది, చిట్టీలు అవి ఈఎంఐలు, నేను అవి కట్టుకుంటున్నాను. 2.5 years నుంచి వెళ్ళి నేను ఇంట్లో 1 రూపాయి ఇస్తలేను. 2.5 సంవత్సరాల నుంచి మా ఇల్లు మొత్తం వాడే నడిపిస్తాను. ఇన్ కేస్ పిల్లల ఫీజు, బట్టలు గిట్టలు అన్నీ వాడే తీసుకొస్తాను. నా పిల్లల ఫీజులు కూడా, వానికో పాప బాబు, నాకు 2 బాబులు, మా అందరినీ వాడే మెయింటైన్ చేస్తున్నారు 2.5 years నుంచి. వాళ్ళ వైఫ్ కూడా ఏమన్నారు? వాళ్ళ వైఫ్ కూడా ఏమన్నారు, తను కూడా మంచిదే. అంటే చిన్న చిన్నగా ఉంటే తప్పించి మేము విడిపోయేంత పెద్దగా అయితే కాదు, నార్మల్గా చిన్న చిన్నగా. అంటే 3 గుండు కలిసి ఉంటాయి కానీ కొప్పులు అప్పుడప్పుడు చిక్కులు పడతాయి. మీ గురించి అంటున్నారు ఇది. అలాగన్నట్టు. దాంట్లో మా తమ్ముడు నెంబర్ 1. వానికి నాకు ఇప్పుడు మా దాంట్లో నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. మేమేటైనా వెళ్తే నేను మా తమ్ముడు ఇంకో బ్రదర్స్ ఉంటారు, లల్లు అని ఇంకో బ్రదర్ ఉంటారు. మేము ఎవరైనా తాగే తిరగడం వల్ల మేము ఓన్లీ ఎటైనా టూర్కి వెళ్తే వాళ్ళతో, ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేనే లేరు మాకు. నేను ఏదున్నా వాంతనే వెళ్తాను, వాంతని తిరుగుతాను, వాంతను ఏదున్నా అన్నాను. మేము ఇప్పటికి ఇద్దరం ఒకటే ప్లేట్లో తింటాను, ఒకటే ప్లేట్లో పండుకున్నాం. ఇప్పుడు కూడా సీరియస్లీ ఇంట్లో ఒకటే ప్లేట్లో తింటాం ఇద్దరం ఇప్పుడు ప్రెసెంట్ కూడా. అన్నదమ్ముల ఏదో ఒకటి రాసి పెట్టి ఉండాలండి, కొట్టుకొని చచ్చిపోతుంటారు అన్నదమ్ములు ఈ కాలంలో అయితే. ఆస్తుల కోసమో డబ్బుల కోసమో ఏదో ఒక దానికి గొడవలు వస్తూనే ఉంటాయి, కానీ అంత బాగా కలిసి ఉంటారంటే గ్రేట్. నిజంగానే కలిసి ఉంటారా? నిజంగానే కలిసి ఉంటారు. అవునా? వాళ్ళిద్దరు బ్రదర్ బాబు అని పేరు. బాబు పేరే బాబు. పేరే బాబు. ఓకే. సో నిజంగా తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మీకు అప్పట్లో? చాలా అండి, చాలా తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి. మామూలుగా అప్పుడు థియేటర్లో గేట్ కీపర్ గా పని. అంటే మీ నాన్న అప్పుడు కొంచెం సిక్ అండి, అన్ని తాగి సిక్ అయిపోయేవాడు. మళ్ళీ అతను బెడ్ మీద ఉన్నా కానీ అతను మందు కావాలనేవాడు అన్నట్టు. అక్కడికి కూడా పోయి తీసుకొచ్చి ఇచ్చేది అన్నట్టు. బెడ్ మీద అంటే బెడ్ మీద ఉన్నప్పుడు, అంటే వాళ్ళు దీనికి అలవాటు అయ్యారు కాబట్టి అది అంతే అన్నట్టు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి మాకు అలవాటు రాలేదు. అతను అక్కడ పడుకున్నా కానీ మమ్మల్ని అంత స్ట్రిక్ట్ గా పెంచాడు అన్నట్టు, కొట్టేవాడు. అడిగిన వెంటనే ఏది ఇచ్చేవాడు కాదన్నట్టు. ఇప్పుడు నాకు థమ్స్అప్ కావాలి, అప్పుడు థమ్స్అప్ వచ్చేసి 5 rupees. నాకు థమ్స్అప్ కావాలంటే నువ్వు మిల్లులో 4 రోజులు పనికి వెళ్తే నీకు థమ్స్అప్ ఇప్పిస్తా, 4 రోజులు పనికి వెళ్తే 120 రూపాయలు వస్తే ఒక థమ్స్అప్ తాగమని డబ్బులు ఇచ్చాయన్నమాట. అలా పెంచడం ద్వారానే మాకు ఏంటిది అనేది మనీ విలువ, ఫుడ్ విలువ మాకు తెలిసింది అన్నట్టు. నేను అందుకే వాళ్ళని కూడా అలాగే పెంచుతాను, నా పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నాను. వాళ్ళు అడిగిన వెంటనే ఏది ఇవ్వను. 4 రోజుల తర్వాత నిదానంగా అవసరం ఉంటే ఇస్తారు. ఆ మిల్లుల్లో పని చేసినప్పుడు, థియేటర్ దగ్గర పని చేసినప్పుడు మీ తమ్ముడు మీరిద్దరు కలిసి వెళ్తే ఫుడ్ లేకుండా అట్లే ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అయిపోయేవారు? అంతే. ఒకవేళ అప్పుడు కూపన్ రైస్ వచ్చేది, రేషన్ రైస్. ఓకే, ఆ రేషన్ రైస్ వచ్చేది. లేకపోతే 1 రూపాయి పెట్టి చింతపండు తెచ్చి పిసికేసి ఇంత ఉప్పు కారం వేసుకొని అదే కూరలు అది కలిపి తిన్నాయి. అలాంటి చాలా రోజులు ఉన్నాయి. నేను, మా చెల్లి, మా తమ్ముడు అట్లా. మీ చెల్లి కూడా? చెల్లి ఇప్పుడు చెల్లికి జాబ్ వచ్చింది, తను సెటిల్ అయింది, తనకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. ఇప్పుడు తను సెటిల్, అందరం సెటిల్. ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు. బాగా కష్టపడ్డా, ఇప్పుడు అందరం సెటిల్ అయ్యాము. అందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మీ అమ్మ కూడా మొత్తం? ఇప్పుడు మా మమ్మీ ఫుల్ హ్యాపీ అన్నది. ఫుల్ హ్యాపీనా? ఓకే. మరి యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెట్టాలనుకున్నారు? ఈ ఆలోచన? యూట్యూబ్ ఛానల్ నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి పెట్టాలని ఆలోచన ఉండి, బట్ అది పెట్టిన లాభం లేదు, మనల్ని ఎవరు ఫాలో చేస్తారు, మనల్ని ఎవరు చేస్తారు. ఫస్ట్ టిక్ టాక్ వచ్చినప్పుడు వీనితో చేశాను టిక్ టాక్, మా పెద్ద అబ్బాయితో. దాంట్లో 1 lakh followers పెరిగిపోయారు టిక్ టాక్ లో. క్లిక్ అయ్యే టైంకి అది బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంట్రెస్ట్ పోయింది, ఏది చేయలేదు. ఇన్స్టా చేయండి అంటే ఇన్స్టాలో అప్పుడు వాడు స్కూల్కి వెళ్ళేవాడు, వాడు ఉండకపోయేది. ఎలాగని నేను ఒక్కనే మామూలుగా సినిమా సాంగ్స్, డైలాగ్స్ అలా చెప్పుకునేది, ఏం రాలేదు. ఒక రోజు వేరే వాళ్ళ వాయిస్ వచ్చిందండి, వైఫ్ అండ్ హస్బెండ్. దాంట్లో ఏమేను అట్టి అలా పెట్టి చేశాను, అది బాగా వైరల్ అయింది. అరే ఇది ఏదో బాగుంది కదా అని తర్వాత తనని ఎంట్రీ చేశాను. దాని తర్వాత టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఒకటి ఫోక్ సాంగ్ చేయాలని ఒక డ్రీమ్. సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి, సినిమాలు కూడా చేశాను, 3 సినిమాలు చేశాను. ఒకటి సైనిన్ సినిమా, దాంట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఫుల్ లెంత్ చేశాను. దాని తర్వాత ఉత్తర మూవీ చేశాను, దాంట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. 3 సాంగ్స్లలో కూడా ఉంటాను. రీసెంట్ గా మొన్న ఆర్టిస్ట్ మూవీ చేశాను, దాంట్లో కాలకే ప్రభాకర్ సార్ ఉంటారు కదా, ఆ సార్ తో సీన్ అన్నట్టు ఒక 15-20 minutes మూవీలో ఉంటాను.
బట్ ఇన్ని సినిమాలు చేసిన దేంట్లో ఏం రాలేదు. ఇన్స్టాగ్రామ్ తో కొద్దిగా పేరు వచ్చింది. ఒక డ్రీమ్ ఉండే అన్నట్టు ఎక్కడ పోయినా గుర్తుపట్టాలని. ఇప్పుడు గుర్తుపట్టడంతో పాటు సెల్ఫీ కూడా తీసుకుంటున్నారు. ఇన్స్టాతోనే ఒక ఫోక్ సాంగ్ చేసి యూట్యూబ్ కి ఎంట్రీ ఇచ్చాను. ఫోక్ సాంగ్ వచ్చి 2,70,000 ఖర్చు పెట్టాను. 370 రూపాయలు వచ్చింది యూట్యూబ్ లో. 2,70,000 ఖర్చు పెడితే సాంగ్ కి 370 రూపాయలు వచ్చాయి. 370 రూపాయలు అదేంటండి? యూట్యూబ్ లో బాగా వస్తాయి కదా మనీ. రాలేదు, ఆ సాంగ్ తో రాలేదు. తర్వాత తనది నాది వీడియో పెట్టడం ద్వారా యూట్యూబ్ క్లిక్ అయిపోయింది. తనే మీ లక్కీ చంప్ అయితే. అది నేను ఏమంటున్నాను, పెళ్ళైన తర్వాతనే నా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయింది. అంతవరకు జేబ్ మే 1 రూపాయ ఉండకపోయేది. ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు 1 రూపాయ. మీలో ఆ హ్యూమర్ ఉంది కదండి, ఆ కామెడీ టైమింగ్ ని మెయింటైన్ చేస్తున్నారు లోపల. అప్పుడప్పుడు డైలాగ్స్ వదులుతున్నారు అట్లా. అంటే యాక్చువల్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచెల్లే కామెడీ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కామెడీ జోక్లు అన్నాడు. ఇన్ కేసు ఎక్కడికైనా చనిపోయిన కాడికి అటు పిలిస్తే నేను వెళ్ళాను. నాకు నవ్వు వస్తుంది, నాకు కామెడీ వస్తుంది అన్నట్టు. అక్కడ నవ్వుతే ఏమైనా అంటారో తిడతారని వెళ్ళాను. ఆ కొట్టని కూడా కొడతారు కాబట్టి వెళ్ళాను. అందుకే చావుల కాడ వెళ్ళి ఏదైనా ఫంక్షన్ పెళ్లి కంటే వెళ్తాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను.